మనకి ఒక మార్మూల గ్రామం నుంచి మనం ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంది, సన్ ఆఫ్ ద సాయిల్స్ అని, భూమి పుత్రులు అని. అయితే ఒక భూమి పుత్రిక ఉంది, ఆమె పేరు లావణ్య, శ్రీమతి లావణ్య గారు. ఆ భూమి పుత్రిక డాటర్ ఆఫ్ ద సాయిల్. మా పక్క ఊరు పుట్టినూరు రంగాపురం అని, కానీ ఇప్పుడు కార్వంగాకి వెళ్ళింది. అక్కడ అసలు ఇంకా మనము మెనీ థింగ్స్ వీ డోంట్ నో, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో, ఎన్నో చేస్తుంటారు. లైక్ ఒక వైల్డ్ లైఫ్ ఏం చేస్తుందో అట్లా తెలియకుండా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీమతి లావణ్య గారు ఆర్గానిక్ ఫార్మర్, చాలా ఇన్స్పైరింగ్ వర్క్. వారు క్లుప్తంగా వారి అనుభవాలను షేర్ చేసుకోమని చెప్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, రైతులకు, రైతు సోదరులకు, సోదరీమణులకు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి, మా వారి పేరు రమణారెడ్డి. వారి స్ఫూర్తితోనే నేను ఈ వ్యవసాయం చేసినాము. అంటే ఫస్ట్ వ్యవసాయంలోకి ఎందుకు వచ్చినాం అనేది దాని వెనుక ఒక చరిత్రనే, ఒక సినిమా ఎట్లా తీసారో మాది కూడా అట్లనే ఉన్నది. ఈ వ్యవసాయం చేయాలనుకుని మా మామయ్య టీచరు, ఆయన కూడా వారికి కూడా వ్యవసాయం ఇష్టంతో, అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయమే. అది పక్క ఊరు అన్నయ్య వాళ్ళది రంగాపూర్. నాది అన్నయ్య చెప్పినప్పుడు పక్క ఊరు రంగాపూర్ అంటే అన్నయ్య కూడా మాకు కూడా ఎంతో ఆప్యాయత అనిపించింది. అంటే మన వాళ్ళు కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటామో అట్లా. నాకు ఒక మీటింగ్లో లీలక్క కలిసినప్పుడు ఇట్లా లావణ్య రమణారెడ్డి అని జగన్ గారు మా గ్రామమే చెప్పినప్పుడు, లావణ్య అంటే మీరా అని అక్క అడిగింది. అవునక్క నేనే. అంటే మీరేనా అన్న. అంటే చాలామంది అక్క పరిచయం కాగానే అరే మాకు ఇప్పుడు మంచి అక్క దొరికింది. అట్లా నేను పరిచయాలు పెంచుకోవడం, స్టాల్స్ పెట్టుకోవడం. ఇప్పుడు మార్కెట్ గురించి చాలామంది ఆలోచనలతో చెప్పారు కదా, మార్కెట్ ఎట్లా చేసుకోవాలనేది. మేము 2002 నుంచి ప్రకృతి వ్యవసాయం చేసినాం. అంటే అంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళము. మాకు కూడా 30 ఎకరాల పొలం ఉండేది. కాకపోతే కెమికల్ వ్యవసాయం చేసి పొలం మొత్తం అమ్ముకుంటూ వచ్చినాం. మేము ఒకసారి అమ్మింది మొత్తం 9,000 ఎకరాలాగా మా పొలంని, 20 ఎకరాల పొలంని అమ్మడం జరిగిందనమాట. అమ్మినప్పుడు ఆ అప్పు తీరకుండా కూడా మా వారికి ఏంటంటే వ్యవసాయం ఎక్కువ ఇష్టం ఉంది, వ్యవసాయమే చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఎవ్వరికి చేతి చాపి బతకకూడదు, మనమే అందరికీ పెట్టాలనేది వారి ఇష్టంతో వ్యవసాయం చేయడం జరిగింది. అప్పుడు అమ్మిన అప్పులు తీరినప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే పేపర్లో చిన్న యాడ్ వచ్చింది, పల్లి చేనుకు బల్లి పరద తెగులేస్తే దేశీయ ఆవు మూత్రం స్ప్రే చేస్తే పల్లి పరద తెగిలిపోయిందని. అప్పుడు చెప్పినప్పుడు ఇన్ని 1 ఎకరాకు 10 బస్తాల యూరియా డిఏపి వేస్తే పండని పంట ఆవు మూత్రం పెండతో ఎట్లా వండుతుందని నేను అంటే చూద్దాం ఒకసారి అని 1/2 ఎకరాతోనే స్టార్ట్ చేసినాం మేము కనకాంబరము. మాకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు గ్రామ భారతి స్తంభాది రెడ్డి గారు, వారు మా గురువు. వారికి వెళ్ళవేళలా మేము ఎప్పుడూ వాళ్ళ పాదాభివందనాలే. అయ్యా రమణారెడ్డి గారు ఒక్క ఆవుతో వ్యవసాయం చేయని చిన్న మీటింగ్. తర్వాత హుస్సేన్ బాబా గారు, తర్వాత గోవర్ధన్ సైంటిస్ట్ గారు, ఇట్లా చాలామంది అందరి స్ఫూర్తి చెయ్యాలి అని చెప్పిన వాళ్ళే. కానీ ఏ విధంగా చేయాలి, ఎట్లా పండియాలి, కషాయాలు ఎట్లా తయారు చేయాలి అనేది అప్పటి వరకు ఎవరికి తెలియదు అనమాట. తర్వాత చిన్నగా సేవు కానీ, రైతు నేస్తం కానీ, పాలేకర్ గారి పరిచయంతో 7 రోజుల శిక్షణ కార్యక్రమానికి వెళ్ళడం, అట్లా నేర్చుకొని మేము కనకాంబరం పండించినాం. తర్వాత మిర్చి 100 గ్రాముల దేశీ విత్తనాలు, మిర్చి విత్తనాలు సేకరించుకొని 1/2 ఎకరాలు మిర్చి పండించినాం. ఒక చెట్టుకు 1 టీ స్పూన్ ఆవు పేడ వేసుకుంటే అప్పుడు ఆవు కొనే పరిస్థితి కూడా లేదు మాకు. కాబట్టి అందరూ హేళన చేసేవాళ్ళు. మా వెనుక కూడా వీళ్ళు ఉన్న భూమి అమ్ముకున్నారు, ఈ రమణారెడ్డి మూత్రం తెచ్చి పెండేం పండిస్తాడు, పంట పండించి ఏం చేస్తాడు అని. అంటే ఆ వ్యవసాయం అప్పుడు చేసినప్పుడు ఊర్లో మనం ఎంత చిన్నతనంగా ఉండాలని తలకాయ కిందికి దించుకొని వెళ్ళేవాళ్ళం. ఎంతమంది ఏమన్నా కూడా ఇన్ని రకాల మందులు కొడితే పండని పంట ఈ ఆవు మూత్రం పెండతో ఇట్లా పండుతుందని అందరూ వీళ్ళ భూమి అమ్ముకొని ఊరించి వెళ్ళిపోతారు, వీళ్ళకి అప్పిస్తే ఎగ్గొట్టిపోతారు అన్న వాళ్ళందరూ కూడా మేము ఒక్కటే ఏంటంటే ఎవరు అయితే చీ అన్నారో వాళ్ళ ముందర మనం గౌరవంగా బతకాలి. అదొక్కటే మా ఇష్టంతో వ్యవసాయం చేసి 1/2 ఎకరాతో మేము ఇవాళ 70 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. అంటే మేము అప్పుడు 9,000 ఎకరాలాగా ఏదైతే అమ్మినామో మేము 5 సంవత్సరాల క్రిందట మళ్ళీ 9 లక్షల ఎకరాలాగా మళ్ళీ పొలంని కొన్నాం మేము. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనేది వారి ఇష్టంతో పొలం కొనడం జరిగింది.
ఆ మిర్చితో మేము ఈ పంట పండించి మిర్చి కూడా కారం పొడి తయారు చేసి మేము ఫస్ట్ పండించినప్పుడు ఎవ్వరు కొనేవాళ్ళు గారు మా మిర్చి. మేము ఇట్లా మందులు కొట్టకుండా పండించినట్టు, మందులు కొట్టకుండా పండే పంటనే లేదని చెప్పి నేను ఇట్లాంటి చిన్న చిన్న మీటింగ్ పెడితే చేతి బ్యాగులతో ఎక్కడైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో చేతి బ్యాగులతో మోసుకుపోయి అక్కడ స్టాల్ పెట్టుకొని అమ్ముకొని వచ్చేవాళ్ళం. అంటే వాళ్ళకి ఫస్ట్ పరిచయం చేసుకోవాలి, వాళ్ళు పెట్టనీయకోకుంటే కూడా వాళ్ళని అడుక్కోవాలి. అలాంటి పరిస్థితి ఒక్కొక్క రోజు అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. మనం ఇంత దూరం తీసుకొస్తుంది అది ఎవరు కొనుక్కోకపోయాడు, ఎందుకు పండిస్తున్నాం మనం ఈ పంట అనేది ఒక్కొక్కసారి బాధ అనిపించేది. ఒకసారి నేను విశాఖపట్నం పోయినా, బస్సుకు తీసుకొని నేను 300 కేజీల మిర్చి పౌడర్. అసలు పవన్ అని అతనికి 2 కళ్ళు ఉండవు, ఆయన చాలా హెల్ప్ చేసిండు. తీసుకుపోయినాం స్టాల్ పెట్టడానికి 5,000 అడిగిండు నన్ను. ఆయన ఆ పవన్ గారు 5,000 పే చేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మా వారు ఇద్దరం వెళ్తే వ్యవసాయం లేదు. పాలేకర్ గారి మీటింగ్ 7 రోజులు అక్కడ. పాలేకర్ గారు పిలిచిండు, క్లాస్ చెప్పించిన తర్వాత పాలేకర్ గారు ఒకటే మాట, ఝాన్సీ అని హాయి అంటే అందరూ ఇట్లా చూసిండ్రు. నాకు అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కారం ఇంత దూరం చేసి దాని ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళేటట్టు లేదు, అది మొత్తం డ్యామేజ్ అయినాయి, ఎట్లా చేయాలి అని. అప్పుడు ఈ కారం పొడి నేను ఇంత దూరం తెచ్చినప్పుడు పాలేకర్ గారు చెప్పిన తర్వాత అందరు పెద్ద పెద్ద సైంటిస్టులు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆ 300 కేజీల కారం పొడి ఆ ఒక్కరోజు నైట్ తీసుకెళ్ళిన. అప్పుడు హ్యాపీ అంటే దాని ఇంకా ఎంత కష్టం ఉంటుందో. మార్కెట్ అంటే మార్కెట్ అంత ఈజీగా మనకు దొరకదు. ఇవాళ కెమికల్ చేసే ఫార్మింగ్ వాళ్ళు రైతు ఎంత కష్టపడైనా పంట పండిస్తాడు, కానీ అమ్ముకోవడానికి తొందరగా అమ్ముకోవాలి, ఖాళీ కావాలి మన ఇల్లు. అది పంట రాకముందే మనము ఆ ఫర్టిలైజర్ వాళ్ళక ఎవరికి వాళ్ళు ఎంత రేటు చెప్పినా కూడా మనం అమ్ముకోవాలి. అది మనకున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది సంవత్సరం మొత్తం కాపాడుకోవాలి. మనం పండిన పంట కాపాడుకోవాలంటే ఆర్థికంగా కూడా మనం నిలదొక్కుకోవాలి. ఆ పరిస్థితి లేనప్పుడు సంవత్సరం ఎట్లా కాపాడుకుంటాడు? కాబట్టి మేము ఇప్పుడు పండిన పంటలు మిర్చిలో కూడా మేము 30 రకాల అంతర్ పంటలు వేస్తాం. మెయిన్గా ఈ అంతర్ పంటలతోనే ఆదాయము 1/2 ఎకరాతో స్టార్ట్ చేసి ఇప్పుడు 10 ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్నాం. ఆ మిర్చిలో అంతర్ పంటలు ఏమి వేస్తామంటే ఆవాలు, ధనియాలు, గోధుమలు, వామ, సోంపు, సాజీరా, జీలకర్ర, అక్కడక్కడ జొన్నలు వేస్తాం. ఇవన్నీ ఏంటి అంటే ఈ అంతర్ పంటలు వేయడం వల్ల ఏంటంటే మన మిర్చిని కాపాడుకున్న వాళ్ళమైతే తర్వాత మిర్చి పంట దిగుబడి తగ్గినా కూడా అంతర్ పంటలు సేకరించుకోవచ్చు. ఇవన్నీ మనకు 90 రోజుల పంటలు కాబట్టి. తర్వాత ఏంటి అంటే ఈ అంతర్ పంటలు వేయడం, ఇప్పుడు బంతి ఉంది, నాటు బంతి లేదు, హైబ్రిడ్ బంతి ఉంటుంది, చిన్నగా 10-20 పూల నుంచి బంద్ అవుతుంది. కాబట్టి దీనికి ఏంటి తోడుగా సోంపు, వామ ఇది వేస్తే ఏంటంటే 5-6 ఫీట్లు పెరుగుతుంది సోంపు, వామ. దీనికి ఏం చేస్తుంది అంటే తేనెటీగలు, కందిరీగలు విస్తృతంగా వస్తాయి. దానికి వచ్చినప్పుడు ఆ తేనెటీగలు, కందిరీలు ఏవైతే ఉన్నాయో అవి మన మిర్చి పూత మీద వాలినప్పుడు మనకు పరంపరాగ సంపర్కం ఏర్పడి అది పూత రాలడం కానీ బొట్టె పోవడం కానీ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు 10,000-20,000 పెట్టి కొట్టిన కెమికల్కు పని చేయనంత మనం ఆ తేనెటీగల, కందిరీగలతో కూడా మనము దాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ తేనెటీగలు కన్నా మనకు తేనె కూడా వస్తుంది. బాక్సులు పెట్టకుండా న్యాచురల్గా వామ, సోంపు గడలు మంచిగా ఉంటాయి. దానికి తేనె కూడా ఎకరకు 2 నుంచి 5 లీటర్ల వరకు తేనె కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ ధనియాలు వేయడం వల్ల ఏంటి అని అంటే ధనియానికి బూర్ది తెగులు ఎక్కువగా వస్తుంది. ఆ బూర్ది తెగులకు మామూలుగా ప్రతిరోజు స్ప్రే చేయాలి. మంకర ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఈ వర్షాలకైతే ప్రతిరోజు స్ప్రే చేస్తారు మిర్చికి. ఈ సంవత్సరం కొట్టినంత కెమికల్స్ ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కొట్టనట్టే. అది తిన్న వాళ్ళు బతుకుతారా సస్తారా అనేది ఆ రైతుకు అనవసరం. రేటు ఉంది అనేది అది పూర్తి డ్యామేజ్ అయింది, ఈ కలర్ అయినా కూడా స్ప్రేయింగ్ ఆగుతలేరు అంటే చెప్పేవాళ్ళు కూడా ప్రచారం ఎట్లా అంటే ఊళ్ళో కెమికల్స్ వస్తాయి, వ్యాన్లు వస్తున్నాయి. ఒక కంపెనీ వాడు ఒక రకం చెప్తాడు, ఇంకొక కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకం. ఆ 2 రకాలు కలిపి రైతు నెత్తిన ఇస్తున్నారు. ఇది కొడితే ఒక తెగులు, అది కొడితే తెగులు, అన్ని కలిపి 3-4 రకాల తెగులు వస్తున్నాయి. అంటే అది రైతు గమనిస్తే లేడన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినా కూడా వినే స్టేజ్లో లేరు. రైతుకు చెప్తే ఎప్పుడు విను. కాబట్టి ఒక్క రైతు ఒక్కరినన్నా మార్చాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్క రైతు 1 ఎకరా 1/2 ఎకరాతోనన్నా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఆరోగ్యం ముఖ్యము. ఆరోగ్యం అనేది లేనప్పుడు మనం ఏం చేయలేము. భూమి ముఖ్యం. మన ముందు తరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు. ఇప్పుడు మనకు మన తాతలు ముత్తాతలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? మంచిగా ఇట్లా తేలిక బండల్లాగా భూమిని తయారు చేసి ఇస్తున్నాం. అంటే మెయిన్ కలుపు మందు
భూమికి తాపుతున్నాం. ఇవాళ మనిషి విషము తాగితే ఎట్లా ఉంటుంది, రుద్దుకుంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి భూమికి విషమే తాపుతున్నారు. కలుపు మందు వల్ల ఉన్న భూమిలో మొత్తము సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ అన్నీ చనిపోతున్నాయి. భూమి మొత్తము నిస్సారంగా అవుతుంది. సారవంతం అనేది లేకుండా గడ్డిపోస కూడా మొలవకుండా అవుతుంది. అంటే గడ్డిపోస కూడా మొలవనప్పుడు మనకు పశువులు ఎట్లా బతుకుతాయి, మేకలు ఎట్లా బతుకుతాయి, పంట ఎట్లా బతుకుతుంది, ఇవన్నీ ఆలోచన చేసలేడు రైతు. ఈ 2 సంవత్సరాలు పంట పండుతుందా పండుతలేదా, ఎక్కువ బస్తాలు వస్తుందా వస్తలేదా, అదొక్కటే. కాబట్టి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఏ ప్రభుత్వం అయితే యూరియా DAPలు వేయమని చెప్పిందో మళ్ళీ అదే ప్రభుత్వం బంద్ చేయాలి, మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని చెప్తే మాత్రమే, గవర్నమెంట్ చెప్తే మాత్రమే మారుతారు రైతులు. కానీ అప్పటి వరకు మారరు. ఆవు పెంచాలి అంటే ఆవు ఉన్నట్లనే కష్టం. ఆవును ఎవరు పెంచాలి అంటే ఇప్పుడు ఫ్యాషన్గా అన్నమాట. ఇట్లా షాప్లో తేవాలి, ఇట్లా కొట్టాలి, ఇట్లా వెళ్ళాలి, అట్లా అలవాటు అయినాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది పేపర్లో ఇలాంటి మంచి ఇట్లా శిక్షణ క్లాసులు ఎంత బాగున్నాయంటే ఇవాళ రైతుకు నాటు దశ నుంచి కోత దశ వరకు ఎలా చేయాలనేది సంపూర్ణంగా చెప్పగలిగే రైతులు ఉన్నారు ఇప్పుడు మనకు. ఇప్పుడు బాలరెడ్డి అన్న చెప్పిండు. ఆ బాలరెడ్డి అన్నతో నేను 10 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి క్లాసులకు వెళ్ళేటోళ్ళం. ఎక్కడ కలిసిన అంటే వీళ్ళకు పిచ్చి వేసింది, వారం ఆ ఊరుకోతారు ఈ ఊరుకో అట్లా కూడా అనేవాళ్ళు. వీళ్ళకి ఎన్ని పైసలు ఇస్తున్నారో అనేవాళ్ళు. ఎన్ని అన్నా కూడా మేము భరించి ఆ శక్తిని మేము ఓర్చుకొని మేము ఇవాళ వ్యవసాయం చేస్తున్నామని అంటే భూమిని నమ్ముకొని బతుకమన్నారు వెనకడికి, కానీ అమ్ముకొని కాదు. కాబట్టి మేము నమ్ముకొనే బతుకుతున్నాము. ఇవాళ మట్టికైనా వింటోడు ఉండాలి అనేది. కాబట్టి ఏ పని చేసినా మనం చేయాలి. ఇవాళ మేము పండించేది ఏంటంటే మిర్చి, ధనియాలు, ఆవాలు, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, తర్వాత వచ్చేసి కందులు, పెసర, మినుము, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, పల్లీలు పండిస్తాం. ఒక బెల్లం పండియం మేము. పసుపు కూడా పండిస్తాం. అక్టోబర్, నవంబర్లో, డిసెంబర్లో మా పొలం విజిట్కి వచ్చినా కూడా అందరికీ చూపిస్తాం. మాకైతే ఎక్కువ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీల నుంచే పిల్లలు ప్రతి నెలకు ఒకసారి 2-3 ప్రోగ్రామ్స్ చేస్తారు. ఎందుకంటే యువకులు ఇవాళ మారితేనే ముందు తరాలకు భవిష్యత్తు ఉంది. ఇవాళ సాఫ్ట్వేర్లు చాలామంది, ఎంతమంది సాఫ్ట్వేర్ లక్షల జీతాలు ఉన్న వాళ్ళు వ్యవసాయంకి వచ్చిన సార్ ఎందుకు వస్తారు సార్ మీరు వ్యవసాయం కష్టం మేడం, మేము రోజు ఒక హిమోగ్లోబిన్ టాబ్లెట్ వేసుకుంటేనే మేము B కాంప్లెక్స్ తగ్గుంది, ఆ టాబ్లెట్ వేసుకుంటేనే మేము మా వర్క్ చేయగలుగుతాం, లేకుంటే చేయలేకపోతాం. అంటే బాడీ లోపల హిమోగ్లోబిన్ మొత్తం తగ్గిపోతుంది, మా కళ్ళు కనిపిస్తలే, ఉన్న నడువులు పోతున్నాయి, కనీసం తినే వరకన్నా పండించుకున్నాం, డబ్బు సరిపోని సంపాదించుకో అని అలా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వ్యవసాయంకి. కాబట్టి ముందు ఇంకా 10-15 సంవత్సరాల్లో ఇవాళ వ్యవసాయం చేస్తున్నామంటే పిల్లలు నేను పరిస్థితి ఉంది. ఇవాళ మళ్ళీ పెద్ద కోరికలు. ఇవాళ ఒక అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే మినిమం 10-15 ఎకరాల భూమి ఉందా, హైదరాబాద్లో ఇల్లు ఉందా, H1 వీసా వచ్చిందా, ఇవన్నీ అడుగుతున్నా. అంటే మనం ఒక్క కుటుంబం నుంచి ఎన్ని రకాల సంపాదన ఉంటే అంత సంపాదించాలి మనం. ఇవాళ మేము రైతులము, మాకు ఊర్లోనే ఇల్లు ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు అవసరం లేదు, ఊర్లో వ్యవసాయం చేస్తాం కాబట్టి ఇల్లు ఉండాలి. హైదరాబాద్లో ఏం చేస్తాం, ఏం చేయాలి, పోయి ఏదైనా హోటల్లో వాళ్ళు కిరాయి పాయింట్ వేసుకొని తిరిగినా సరే హైదరాబాద్లో ఉండాలి, అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, ఇక్కడ ఉండాలి. రైతు బిడ్డ రైతు కావాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అట్లా కోరుకున్నప్పుడే మనం అన్ని పంటలు పండియగలుగుతాము, 10 మందికి మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం. ఇవాళ మాకు కూడా 2 బాబులు, మా మామయ్య టీచర్ ఉండి కూడా ఆయన ఏ జాబ్ చేయకుండా వ్యవసాయం చేసి మేము కూడా మా బాబుని కూడా వ్యవసాయం చేయాలని ఇప్పుడు మా దాంట్లోకి మా పెద్ద బాబుని బిజినెస్లోకి తీసుకొచ్చినాం. మనం పండియాలి, మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. మేము అప్పుడు చేతి బ్యాగులతో ఎక్కడికైతే తీసుకుపోయేదో ఇప్పుడు మా ఇంటికి శనివారం ఆదివారం ప్రతిరోజు ఇంటికి వస్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అమెరికా వరకు కూడా ఇప్పుడు మన కారం పొడి వెళ్తుంది. బియ్యం కూడా కుంకుమ పువ్వు, నవార, చిట్టి ముత్యాలు ఇవి పండిస్తాము. వీటిని కూడా మేము సొంతంగానే బియ్యం పండించి మార్కెటింగ్ చేసుకోవడం. ప్రతిదీ కూడా ఒక బెల్లం మాత్రం గంగావతి నుంచి ప్రమోద్ అని ఆ బాబు న్యాచురల్ ఫార్మింగ్ చేశాడు, ఆ బెల్లం సేకరించుకొని చేసాం. కాబట్టి రైతుకు ఒక కుటుంబంలో నిత్యావసర సరుకులు ఏవి కావాలో అవన్నీ కూడా మేము పండియాలి, పండించి మార్కెటింగ్ చేసుకోవాలని మాది ఒక కోరిక. కాబట్టి మాలాగా ఏ రైతు కష్టపడకూడదు, అందరి ఆరోగ్యం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఇష్టంతో మేము పంట పండిస్తాం. కష్టం మాత్రం చాలా ఉంది. ఒక్కొక్కసారి అయితే
తినని రోజులు కూడా ఉంటాయి, ఉపాసం పండిన రోజులు కూడా ఉంటాయి. అంటే వీళ్ళ డబ్బు ముఖ్యం కాదండి. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఎంతో మంది ఆశీర్వాదంతో వాళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించింది కాబట్టి మేము వాళ్ళ ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు అదే చెప్తుంటాం, ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోమండి. ప్రతి గింజలో కూడా మీ పేరు తలుచుకుంటాం, ప్రతి విత్తనంలో కూడా ఒకదానిలో ఒక విత్తనం సేకరించుకుంటాం. అంటే ఆ విత్తనాన్ని మళ్ళీ 10 మందికి పంచాలి. విత్తనాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ మనం దేశీ విత్తనాన్ని కానీ నాటు రకాలు కానీ సూటి రకాలను కానీ తీసుకొని సేకరిస్తే బాగుంటుంది. అక్క ఇలాంటి మీటింగ్ ఇప్పుడు సీజన్ వైజ్గా పెడితే బాగుంటుంది అనేది నా ఒక కోరిక. ఎందుకంటే రైతులు సీజన్లో చెప్తే వాళ్ళకు కొంచెము దాని మీద వస్తుంది. ఇప్పుడు చెప్పినాం అనుకో ఇంకా 2-3 నెలలు టైం ఉంది కాబట్టి అది వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి శిక్షణ క్లాసులు సీజన్లో మనం మే కానీ జూన్ రోహిణి కార్తీక అంటే వారం ముందు కానీ అట్లా పెడితే కొంతమంది రైతులు దీన్ని, ఎందుకంటే విత్తనాల పని అంటే ప్రతి విత్తనం ఇక్కడ దొరికే విధంగా చూసి రైతులందరూ పలానా దగ్గరకు పోతే విత్తనం వస్తుంది, మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ వేసుకో. ఇలాంటివి విత్తనాల పండుగ అనేది సీజన్గా పెడితే బాగుంటుంది అనేది నా ఒక కోరిక. ఏమనుకోవద్దు ఇట్లా అన్నందుకు. అది మంచి ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని. నేను ఇలాంటి మా కారంపొడి ఇలా స్టాల్ పెట్టలేదని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు నేను పోయిన సంవత్సరం స్టాల్ పెడితే 50-60 వేలు మార్కెటింగ్ చేసుకొని పోయినా, ఇవాళ పెట్టకపోతే అంటే కొన్ని కారణాల వల్ల మేము స్టాల్ పెట్టలేకపోయినాము. కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇష్టం. మా బాబు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పెడతా అని, వారికి కూడా వీలు కాలేదు. ఈరోజు చాలామంది మీరు స్టాల్ పెడతారు అన్నారు. వాళ్ళు అడుగుతుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు పెట్టకపోతే. మా కారంపొడి ఒక్కసారి తిన్న వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి మా కారంపొడి తింటుంది. మేము కారంపొడి ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసినాము, ఇప్పుడు పైసలు ఇచ్చి కొనుక్కున్నాం. అంటే అన్ని ఫ్రీగా ఇస్తే మేము బతకాలి కదా. మాకు కూడా వ్యవసాయం అందరికీ ఉన్నట్టు మాకు కూడా ఖర్చు ఉంటుంది, లేబర్ ఉంటుంది, కూలీ ఉంటుంది, జీతగాలు ఉంటుంది. కాకపోతే ఫర్టిలైజర్ ఖర్చు తక్కువ కాబట్టి 10 రూపాయలు ఎక్కువగా. చాలామంది నువ్వు 10 ఎట్లా ఎక్కువ అమ్ముతావు, 400కి ఎట్లా, నువ్వు ఎట్లా అమ్ముతావో మేము చేస్తాను, నువ్వు ఏడికి చేస్తావు, అట్లా బెదిరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరించారు. నువ్వు హైదరాబాద్ తెచ్చి ఎట్లా అమ్ముతావు, నువ్వు ఆ రేట్ ఎందుకు ఇస్తావు, మేము అడిగిన రేటుకి ఎందుకు ఇవ్వవు. అట్లా ఎంతమంది చెప్పినా కూడా మేము అమ్ముకుంటాం, మా బాధ్యత, మేము పండిస్తున్నాం, మేము అమ్ముకుంటాం. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మా పొలంకి వచ్చిండు, ట్రాక్టర్ తీసుకొని వచ్చిండు. వాళ్ళందరూ ఇట్లా తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఏంటో నువ్వు రైతువేనా, అలా మొక్కలను మొత్తం తొక్కుకుంటూ వెళ్తున్నాను. ఆయన వచ్చిపోయిన వారం రోజు నేనేమన్నా, సార్ మాకు ఆర్గానిక్ సర్టిఫికేట్ కావాలి సార్ మాకు. ఎందుకు అని, మేము ఎక్కడికి పోయినా మా వెహికల్స్ ఆపుతున్నారు, సర్టిఫికేట్ అడుగుతా, నీకు సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. అంటే నువ్వే ఒక సర్టిఫికేట్, నీకు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటే రేపు నీ పంట ఒక్కసారే తీసుకుంటారు వాళ్ళు. ఏదో రిలయన్స్ మోరు వాళ్ళందరూ లావణ్య అని సర్టిఫికేట్ పెట్టుకుంటారు, మొత్తం అమ్ముకుంటారు. నువ్వేం చేస్తావా అప్పుడు అన్నాడు. ఆయన వచ్చిపోయిన వారం రోజులకి మా వెహికల్ ఆపిండ్రు. ఆమన్గల్లు దాటి నెంబడే 40,000 రాసిండు ఆయన మాకు. అంటే ఎందుకు సార్ అని అడిగితే, ఏంది మీరు వెహికల్ కారంపొడి బియ్యం ఎక్కడ, మేము ఎమరాల్డ్ తీసుకెళ్తున్నాం సార్ కారంపొడి అంటే, ఎట్లా పండిస్తారు ఎట్లా. ఆయన మళ్ళీ మొత్తం మీ మామయ్య టీచరు, మీ వారు రమణారెడ్డి వేసి అన్నీ అడిగి 40,000 రాసిండు. అంటే అట్లా మళ్ళీ నెక్స్ట్ మేము 40,000 అది అమ్మినా కూడా 40,000 రావు మాకు. అట్లా ఎన్ని ఇబ్బందులు పడో ఇవాళ హ్యాపీగా ఉన్నామండి. మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. వచ్చేది ఏంటి అని అంటే, మా అబ్బాయికి పెళ్ళి కూడా సెటిల్ అయింది. మా అమ్మాయి కూడా అగ్రికల్చర్ HBSc. అంటే నేను కోరుకునేది ఏంటంటే మాకు సపోర్ట్ కావాలి, నేనే కాదు మాకు సపోర్ట్ అయితే కూడా బాగుంటుంది అనేది మేము చూసినందుకు వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఇవాళ ఒక బిజినెస్ వ్యవసాయం అంటే ఎవరు ఇస్తలేరు కాబట్టి ఆ అమ్మాయి HBS చేసింది కాబట్టి మాకు సపోర్ట్గా మా అమ్మాయి దొరకడం కూడా మా అదృష్టమే అనుకుంటున్నాం. అందుకని మేము స్టాల్ పెట్టలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఇవాళ క్యాన్సర్ జయరాజు వినే ఉంటారు మీరు. జయరాజు ఒకసారి మన మహబూబ్ నగర్ యూనివర్సిటీకి వచ్చిండు. ఆయన ఒక పాట పాడినప్పుడు అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మేమిద్దరం చేసి, సార్ మేము ఇట్లా న్యాచురల్గా పండిస్తున్నాం, అన్ని వస్తువులు పంపిస్తాం, నేను అన్నమే తిననమ్మా, నేను ఏంది తినను, నేను మీ బియ్యం మీ పప్పులు ఏడ తింటా, నేను అసలు మింగను. ఎందుకు అసలు మింగే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఓన్లీ జ్యూసే అని. నేను అన్నీ ఒక్కొక్క కేజీ ప్యాక్ చేసి అడ్రస్ తీసుకొని పంపించినాక అది మెత్తగా వండుకొని తినండి అన్న, పప్పు జోరుగా చేసుకొని తినండి అన్న అని అన్నీ చెప్తే తింటుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేయండి అవి కుచ్చుకొని అట్లా తింటూ ఇప్పుడు ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన హాస్పిటల్
హాస్పిటల్కి పోయి 1 సంవత్సరం తర్వాత పోయి నా బెడ్ వాళ్ళు చెప్పారంటే డాక్టర్ జయరాజు నీ బెడ్ ఎప్పుడు నీకే ఉంటుంది అన్నారు. ఆ రోజే నా బెడ్ ఎవరికన్నా ఇవ్వండి సార్ అంటే అదేంటి సార్ మీరు అని అంటే నాకు నిజమైన డాక్టర్లు ఉన్నారండి, నాకు ఇప్పుడు డాక్టర్ అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు అని. ఎవరు అంటే మాకు లావణ్య రమణారెడ్డి అంటే అట్లాంటి వాళ్ళకు మనం వాళ్ళ బాబు, వాళ్ళ పాప, వాళ్ళ కోడలు, వాళ్ళ ఆవిడ కాళ్ళ నొప్పులు అసలు అడుగు తీసి అడుగు పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు మనం సప్లై చేస్తున్నాము అంటే ఇంకా ఏం కావాలి రైతుకి? ఇంతకంటే సంతోషం ఏం కావాలి? కష్టం ఎంత, దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, సంతోషం ఏది లేకుంటే కూడా బతకలేము. కాబట్టి మేము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుకుతున్నాం. మళ్ళీ పొలం కొన్నాము. మాకు సొంత 30 ఎకరాలు 40 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తాము. తర్వాత 100 ఎకరాలలో చేయాలనేది ఒక కోరిక ఉంది. 100 పంటలు 100 ఎకరాలు అనేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లీలక్కకైతే మరీ పాదాభివందనాలు అక్క. ఎందుకంటే మీరు ఎప్పుడో 10 సంవత్సరాల కింద పరిచయం, నేను చిన్న కారం ప్యాకెట్ ఇచ్చి ఇంట్లో పరిచయం చేసుకున్న ఊరిమిల్లమ్మతోటి. అందుకని ఎప్పటికీ మర్చిపోకుండా పిలిచిన, ఎప్పుడు ఇట్లనే పిలవాలి, ఇలాంటి క్లాసులు సీజన్ వైజ్గా పెడితే బాగుంటుంది అనేది ఒక కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి జై జవాన్. 2 చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిగా పైకి లేవు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఇలాంటి న్యాచురల్ భోజనాలు కూడా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ పెట్టినప్పుడు నేను మా కారం పొడిని సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. 77 3006 1819 77 3006 1819 లావణ్య రమణారెడ్డి. ఉదయం సాయంత్రం చేయండి. పొలం విజిట్కి వచ్చిన చెప్పి రండి. అట్లా ఎక్కువ మీరే కాకుండా మీతో పాటు ఉన్న పిల్లలను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అచ్చంపేట దగ్గర మాది వ్యవసాయం కారువంగ, నాగర్ కర్నూలు జిల్లా, తెలకపల్లి మండల్, కారువంగ గ్రామం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.